హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 13. మోహన్ ఫోన్ మాట్లాడుతూ పైనుంచి బట్టలు ఉతికిన నీరు పోస్తుంటే శ్రేయ ఆ నీటిలో తడుస్తుంటుంది. శ్రేయ ఆ నీటిలో తడుస్తూనే కల్లెర చేసి ఏయ్ మిస్టర్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుతో ఒక్కసారిగా మోహన్ కిందికి చూసి చేసిన పనికి కంగారు పడుతూ ఆ భయంలో చేతిలో ఉన్న ప్లాస్టిక్ బకెట్ కూడా వదిలేస్తాడు. ఆ బకెట్ వెళ్ళి సూటిగా శ్రేయ తల్లో దూరుతుంది. మోహన్ అది చూసి ఇంకా భయపడుతూ చచ్చాన్రా దేవుడా, మైథిలి గారింటికి వచ్చిన రిలేటివ్ అనుకుంటా అని అనుకొని కంగారుగా కిందికి వస్తుంటాడు. లోపల నుంచి అక్కడికి వచ్చిన సూర్య, చంద్రిక శ్రేయ తల బకెట్లో ఉండడం చూసి నవ్వుతుంటారు. శ్రేయ పట్టారాని కోపంతో తన తలకు పట్టిన బకెట్ని తొలగించేసరికి ఎదురుగా భయపడుతూ మోహన్ ఉంటాడు. సూర్య, చంద్రిక కంటిన్యూగా నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ నవ్వుల్ని వింటున్న శ్రేయ ఇంకా మండిపోతూ మోహన్ని చూస్తుంటుంది. మోహన్ కంగారుగా ఆ బకెట్ అందుకొని సారీ అండి, కొబ్బరి చెట్లకు నీళ్లు పోయాలనుకొని పొరపాటుగా మీ మీద పోశాను. చూసుకోకుండా ఇలా జరిగింది. దయచేసి క్షమించండి అంటాడు వినయంగా. యూ ఇడియట్ అని శ్రేయ కోపంతో మోహన్ చెంప మీద కొట్టబోతుంటే అంతలోనే మోహన్ మీద దెబ్బ పడనివ్వకుండా శ్రేయ చేయిని మరొకరు వచ్చి పట్టుకుంటారు. అలా పట్టుకుంది మైథిలిని. మైథిలిని చూడగానే ఇప్పటి వరకు నవ్వుతున్న సూర్య, చంద్రిక భయంతో సైలెంట్ అవుతారు. మైథిలి శ్రేయ చేయిని కిందికి దింపి పొరపాటుగా జరిగిందని చెప్పి క్షమాపణ అడుగుతున్నారు కదా, క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అతని మీద చేయి చేసుకుంటే నీ తప్పు అవుతుంది శ్రేయ అంటుంది. నా బట్టలు ఎలా తడిచాయో చూసావు కదా, కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్ ఇది, మురికి నీళ్ళు పోసి ఎలా పాడు చేశాడో చూడు ఈ ఈడియట్ అంటుంది కోపంగా మోహన్ చూస్తూ. చంద్రిక వాళ్ళకు దగ్గరగా వస్తూ పడింది బట్టలు ఉతికిన మురికి నీళ్ళే కదా, బురద నీళ్ళు కాదుగా అంటుంది. దాంతో శ్రేయ చంద్రిక వైపు కూడా కోపంగా చూస్తుంటుంది. నువ్వాగు చంద్రిక అంటుంది మైథిలి. అక్క ఆజ్ఞతో చంద్రిక సైలెంట్ అయిపోతుంది. అతను కావాలని చేయలే శ్రేయ, పొరపాటుగా అలా జరిగిపోయింది. అతని మీద చేయి చేసుకొని ఈ విషయాన్ని ఇంకా పెద్దగా చేయకు అని మోహన్ వైపు తిరిగి మీరైనా అంత ఏమరపాటుతో ఉండటం ఏంటి, కిందికి నీళ్ళు పోస్తున్నప్పుడు అవి ఎక్కడ పడుతున్నాయో చూసుకోకుండా ఇలా తన మీద పోయడమేనా అని అడుగుతుంది. సారీ మైథిలి, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేకపోయాను అంటాడు మోహన్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి అంటుంది మైథిలి. అలాగే అంటాడు. లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో శ్రేయ. చంద్రిక, నువ్వు వెళ్ళి శ్రేయకి ఒక డ్రెస్ చూడు అంటుంది మైథిలి. అలాగే అక్క అని చంద్రిక లోపలికి వెళ్తుంది. చ, ఇతని మూలంగా బట్టలన్నీ తడిచిపోయాయి అని కోపంగా తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంటుంది. మైథిలి కూడా తన వెనుక వెళ్తుంటుంది. మోహన్ శ్రేయ డ్రెస్ విధానం చూసి ఎంతసేపటికి బట్టలు తడిచాయి అంటుందేంటి సూర్య, బట్టల కంటే ఎక్కువగా తన ఒళ్ళే తడిచింది కదా అంటాడు వెటకారంగా. ఆ మాటలకి సూర్య నవ్వుతుంటే ఆ మాటలు చెవిన పడ్డ మైథిలి కోపంగా వెనుకకు తిరిగి అంతే కోపంగా మోహన్ వైపు చూస్తుంది. మోహన్ మైథిలి చూపులకు భయపడుతూ అయ్యో, నా మాటలు మైథిలికి వినిపించాయట్టుంది అనుకుంటూ మొహానికి బకెట్ అడ్డు పెట్టుకొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంటాడు. తర్వాత మైథిలి కూడా లోపలికి వస్తుంది. చంద్రిక మైథిలికి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ తీసి చూపిస్తుంటే శ్రేయ వాటి వైపు కోపంగా చూస్తూ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను చంద్రిక, మీ మైథిలి అక్క వేసుకునే డ్రెస్సుల్ని నేను వేసుకునేలాగా కనిపిస్తున్నానా, వాడని కొత్త డ్రెస్సులు ఇవ్వు అంటుంది తలను టవల్తో తుడుచుకుంటూ. నేను ఇస్తాను ఉండు చంద్రిక అని మైథిలి అక్కడికి వచ్చి బీరువాల నుంచి పింక్ కలర్ కొత్త చుడీదార్ తీసి ఈ డ్రెస్ వేసుకో, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది అని అంటుంది. ఎస్, ఈ కలర్ నాకు చాలా ఇష్టం అని ఆ డ్రెస్ని తీసుకుంటుంది శ్రేయ. చంద్రిక కాస్త కోపంగా మిగతా బట్టలు మడత పెడుతూ తొందరగా నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ ఇప్పివ్వు, వాష్ చేస్తాను, నువ్వు వెళ్ళేసరికి ఆరుతుంది అని అంటుంది. ఇంత తొందరగా ఎలా ఆరుతుంది అని అడుగుతుంది శ్రేయ. చంద్రిక కోపంతో తన డ్రెస్ వైపు ఒక లుక్ వేసి అది అసలు డ్రెస్ లాగుందా, పల్చని 4 కర్చీపులని 4 పక్కల కలిపి కుట్టినట్టుగా ఉంది, ఆ 4 కర్చీపులు ఆరడం ఎంతోసేపు పట్టదులే అంటుంది వెటకారంగా. ఆ మాటలకి శ్రేయ కూడా కోపంగా చూస్తూ షటప్, నా అందానికి
జెలస్ ఫీల్ అవుతూ ఇలా మాట్లాడుతున్నావని అర్థమవుతుందిలే అని అంటుంది. నీ బొంద కదూ అని అనుకుంటుంది చంద్రిక మనసులో. నువ్వు ఊరుకో చంద్రిక, మనం వెళ్తే తను డ్రెస్ మార్చుకుంటుంది రా అని చెప్పి చెల్లెల్ని తీసుకుని వెళ్తుంది. కొద్దిసేపటికి శ్రేయ డ్రెస్ మార్చుకొని హాల్లోకి వచ్చేసరికి మైథిలి కాఫీ కప్ తెచ్చి శ్రేయకి ఇస్తుంది. శ్రేయ కాఫీ కప్ అందుకొని పెద్దమ్మ కనిపించడం లేదు, ఎటు వెళ్ళింది అని అడుగుతుంది. కూరగాయల కోసం బయటికి వెళ్ళింది, మరి కాసేపట్లో రావచ్చు అంటుంది మైథిలి. శ్రేయ సోఫాలో కూర్చొని కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు మైథిలికి అందిస్తుంది. మరో పక్క కూర్చున్న సూర్య చంద్రిక శ్రేయ వైపు గిట్టనట్టుగా చూస్తుంటారు. శ్రేయ ఆ చూపులు గమనించి ఏంటి నన్నేదో మింగేటట్టుగా చూస్తున్నారు అని అడుగుతుంది. చంద్రిక కాస్త తమాయించుకొని అమెరికాలో చదువు పూర్తి చేసుకొని అక్కడే బిజినెస్ చేస్తావని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఇండియా వచ్చావేంటి అని అడుగుతుంది తను ఇండియా రావడం ఇష్టం లేక. ఆ మాటకి శ్రేయ పెదవుల మీద చిరునవ్వు వెలిగి మనసులో మాట్లాడుకుంటూ కళ్యాణ్ కళ్యాణ్ అంటే నాకు క్రష్. ఈ 4 సంవత్సరాల్లో కళ్యాణ్ నాకు పిచ్చెక్కించాడు. ఎంతటి మగాణ్ణైనా నా చుట్టూ తెప్పించుకునే కెపాసిటీ ఉన్నదాన్ని. కానీ ఆ కళ్యాణ్ యూనివర్సిటీలో చదివిన ఈ 4 సంవత్సరాల్లో నాకొక్క షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా నా ఇగోని హర్ట్ చేశాడు. అతన్ని ఎలాగైనా పొందాలని ఆశతో మైథిలి మీదున్న పంతాన్ని వదిలేసి మళ్ళీ ఇండియా వచ్చాను అని అనుకుంటూ తన పరధ్యానంలో తనుంటుంది. పరధ్యానంలో ఉన్న శ్రేయ మొహం దగ్గర చంద్రిక చిటికెలు వేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది. దాంతో శ్రేయ ఈ లోకంలోకి వస్తుంది. అక్కడికి వచ్చిన మైథిలి కూడా శ్రేయ వైపు కాస్త అనుమానంగా చూస్తుంటుంది. ఇండియాకి ఎందుకు వచ్చావని అడుగుతుంటే ఏ లోకంలోకి వెళ్ళిపోయావేంటి అని అడుగుతుంది చంద్రిక. శ్రేయ కాస్త తడబడుతూ అది నేను ఆ బిజినెస్ ఏదో ఇండియాలోనే చేద్దామని ఇక్కడికి వచ్చాను అంటుంది. అంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావా, అమెరికా వెళ్ళవా అని అడుగుతాడు సూర్య కాస్త కోపంగా. వెళ్ళను, ఇక ఇక్కడే ఉంటాను అంటుంది శ్రేయ కళ్యాణ్ మీద పెంచుకున్న ప్రేమతో నవ్వుతూ. మా మైథిలి అక్కని కాల్చుకొని తినడానికి ఇక్కడే ఉంటావన్నమాట అని తిట్టుకుంటాడు సూర్య మనసులో. ఇంతలో రాజేశ్వరి కూరగాయలు తీసుకుని వస్తుంది. హాయ్ పెద్దమ్మ అంటూ శ్రేయ రాజేశ్వరిని హక్ చేసుకుంటుంది. రాజేశ్వరి కూడా శ్రేయాని ప్రేమగా చూస్తూ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగున్నాను పెద్దమ్మ అంటుంది శ్రేయ. మా చెల్లిని తీసుకురాకుండా ఒక్కదానివే వచ్చావేంటి అని అడుగుతుంది రాజేశ్వరి. అమ్మ తర్వాత వస్తానని పెద్దమ్మ, ముందు నన్ను వెళ్ళి రమ్మంది అని అంటుంది. సరే నువ్వు వీళ్ళతో మాట్లాడుతుండు, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. నీకు పూరి అంటే ఇష్టం కదా, పూరి చేసి పెడతాను అంటుంది. సరే పెద్దమ్మ అని అంటుంది శ్రేయ. అమ్మ మైథిలి, నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తాను అని అంటుంది రాజేశ్వరి. అలాగేనమ్మా అని మైథిలి రూమ్లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి మైథిలి మంచి శారీలో రెడీ అవుతుండగా శ్రేయ లోపలికి వచ్చి మైథిలిని ఖరీదైన శారీలో చూసి అసూయపడుతూ ఇదేంటి, ఎప్పుడు 4-500లో మించి ఖరీదైన బట్టల్లో కనిపించకపోయేది, ఇప్పుడు ఖరీదైన డిజైనర్ శారీలో కనిపిస్తుందేంటి, దీనికి శాలరీ అంత పెద్ద మొత్తంలో వస్తుందా అని ఆలోచిస్తుండగా ఏంటి శ్రేయ అలాగే ఉండిపోయావు, లోపలికి రా అంటుంది మైథిలి. శ్రేయ లోపలికి వచ్చి ఈ శారీ నువ్వే కొన్నావా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది మైథిలి. నీ బడ్జెట్ ఏంటో నాకు తెలుసు, ఇంత ఎక్స్పెన్సివ్ క్లాత్స్ ఎప్పుడు కొనవు కదా, ఈ శారీ నువ్వే కొన్నావా లేకపోతే ఇంకెవరైనా కొనిపెట్టారా అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది. తన అనుమానపు మాటలకు మైథిలి ఇబ్బంది పడుతూనే గతంలోకి వెళ్తుంది. ఆ రోజు మైథిలి ఆఫీస్కి రాగానే ముందు చేయాల్సిన పని టేబుల్ క్లీన్ చేస్తుంటుంది. అప్పుడే కళ్యాణ్ కూడా ఆఫీస్కి వచ్చి మామూలు సిల్క్ శారీలో ఉన్న తనని చూస్తూ పర్మనెంట్గా అటెండర్ జాబ్లో ఉండిపోవాలనుకుంటున్నావా మై డియర్ ఎనిమి అని అడుగుతాడు. ఆ మాటలకి మైథిలి కోపంగా చూస్తూ పళ్ళు నూరుకుంటుంది. బయటికి వెళ్ళి స్టాఫ్ టేబుల్స్ కూడా క్లీన్ చేసి వచ్చాయి అంటాడు. మాటలు మర్యాదగా రానివి కళ్యాణ్, ఇప్పటికే నాతో చేయకూడని పనులని చేయించుకుంటున్నావు, ఓర్చుకుంటున్నాను కదా అని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను అంటుంది కోపంగా.
కళ్యాణ్ తన దగ్గరకొచ్చి తన పవిటి కొంగుని చేతిలోకి తీసుకొని, "ఈ ఆఫీస్ స్వీపర్ కూడా ఇలాంటి బురద రంగు, బూడిద రంగు చీరలు కట్టరేమో" అని అంటాడు. మైథిలి విసురుగా కళ్యాణ్ చేతిలో నుంచి పవిట లాక్కొని, "ఆవిడ కట్టదేమో, నేను కడతాను" అంటుంది కోపంగా. "రేపటినుంచి ఇలాంటి చీపు రకం చీరలు కట్టుకొని వస్తే నిజంగానే నిన్ను పిఏ పోస్ట్‌లో నుంచి శాశ్వతంగా తొలగించి అటెండర్ పోస్ట్‌కి పర్మనెంట్ చేస్తాను" అంటాడు. "నా డ్రెస్సింగ్ విషయంలో నీ రుబాబేంటి?" అని కోపంగా అడుగుతుంది. కళ్యాణ్ తన్ని ఫోర్స్‌గా ఛాతీ మీదకి లాక్కొని తన నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి కదలనివ్వకుండా కౌగిల్లో బంధించి మరో చేత్తో తన కింది పెదవి మీద స్మూత్‌గా రబ్ చేస్తూ, "నీ తనువే నాదైనప్పుడు నీ డ్రెస్సింగ్ విషయంలో నా రుబాబు ఎందుకుండకూడదెనిమి" అని అంటాడు హస్కీ వాయిస్‌తో. ఆ హస్కీ వాయిస్‌కి కళ్యాణ్ టచ్‌కి భయపడుతూ కౌగిలి అనే బందీఖానాల నుండి బయటపడాలని చూస్తుంటే, తన నడుము మీద పెట్టిన చేయికి ఇంకా ఫోర్స్ ఇచ్చి తన్ని హత్తుకొని, "నీకొక విషయం చెప్పనా ఎనిమి? నిన్ను బలవంతంగా అనుభవించాలని నాకస్సలు లేదు. నీ పూర్తి అంగీకారంతోనే నా 3 కోరికలు తీర్చుకోవాలని ఆశపడుతున్నాను. నువ్విలా ప్రతిదానికి మొండి చేశావనుకో, నా ఆశని పక్కకు పెట్టి బలవంతంగానైనా నా 3 కోరికలు తీర్చుకుంటాను. అంటే నేను చెప్పింది నీకు అర్థమైందా? నిన్ను మళ్ళీ ఇలాంటి చీపు రకం చీరలో చూశానంటే ఆ చీర కుప్పగా ఓ మూలన పడి ఉంటుంది. నువ్వు నగ్నంగా నా కౌగిట్లో ఉంటావు. నీకు కూడా అలా జరగాలని ఉండుంటే నువ్వు ఈ చీరలో రావచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు" అని తనని ఒక్కసారిగా వదులుతాడు. తనని వదిలిన విధానానికి మైథిలి వెనుకగా ఒరిగి కింద పడబోయి మళ్ళీ తట్టుకొని నిలబడి భయంతో చూస్తూ, "వద్దు, ఇక ఇలాంటి శారీస్‌లో నేను రానులే" అంటుంది. "గుడ్" అంటూ కళ్యాణ్ చెమటలు పట్టిన మైథిలి మొహం చూస్తూ వాటర్ గ్లాస్ చేతికిలో తీసుకొని ఇవ్వబోతూ, "నా కౌగిట్లో బాగా టెన్షన్ పడ్డావు కదా, ఈ వాటర్ తాగు" అంటాడు. మైథిలి కళ్యాణ్ చేతిలో ఉన్న గ్లాస్ వైపు అనుమానంగా చూస్తూ నిలబడుతుంది. "మళ్ళీ ఈ గ్లాస్ పగలగొట్టి గాజు ముక్కలు తీయమని చెప్తాననుకుంటున్నావా" అని అడుగుతాడు. "అవును, ఇప్పుడే అంతా క్లీన్ చేశాను. మళ్ళీ నువ్వు గ్లాస్ పగలగొడితే నాకు డబుల్ వర్క్ అవుతుంది. క్లీన్ చేయటం నా వల్ల కాదు" అంటుంది సమాధానం ఇస్తుంది. "ఏం పగలగొట్టనులే" అని తన నోటికి గ్లాస్ అందించి వాటర్ తాగించి ఖాళీ గ్లాస్ పక్కకు పెట్టి, "ఇక్కడ స్టాఫ్ అందరూ ఎక్స్‌పెన్సివ్ డ్రెసెస్‌తో ఉంటారని నీకు కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎవరూ నీ వైపు వేలెత్తి చూపించకూడదని నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చమంటున్నాను. లంచ్ తర్వాత నీ డ్రెస్సెస్ చూడటానికి షాపింగ్‌కి వెళ్దాము, రెడీగా ఉండు" అని చెప్పి పాకెట్లో ఉన్న గ్లాసెస్ తీసి కళ్ళకు పెట్టుకొని తనని చూస్తూ క్యాబిన్ నుంచి వెళ్ళబోయి డోర్ వరకు వచ్చి ఆగుతాడు. వెళ్ళబోయిన కళ్యాణ్ ఎందుకు ఆగాడు అన్నట్టుగా మైథిలి చూస్తుంటే, కళ్యాణ్ కళ్ళకు పెట్టిన గ్లాసెస్ తీసి సైడ్‌గా వెనక్కి తిరిగి తను చూస్తుంటాడు. చురకత్తుల్లాంటి ఆ చూపులకు మైథిలి చిగురుటాకులాగా వణికిపోతూ, ఎద మీద శారీ ఏమైనా చెదిరిపోయిందేమో అని అనుకొని చూసుకొని, చక్కగా ఉన్నా కూడా మళ్ళీ ఇంకా జాగ్రత్తగా సరిచేసుకుంటుంది. తన భయాన్ని కళ్యాణ్ స్కాన్ చేసి తనని ఈవిల్ స్మైల్‌తో చూస్తూ, "ఆఫ్‌కోర్స్, నా ముందు నువ్వు ఏ బట్టలు లేకుండా ఉంటేనే అందంగా ఉంటావనుకో" అని కన్ను గీటుతాడు. ఆ మాటకి మైథిలి ఉరిమి చూస్తుంటే, రొమాంటిక్ కళ్యాణ్ అందంగా నవ్వుతూ మళ్ళీ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు. మైథిలి కోపంతో పళ్ళు కొరుక్కుంటూ, "సచ్చినోడా, చుక్కలు చూపిస్తున్నావు. నాతో ఇంత పచ్చిగా ఎలా మాట్లాడనిపిస్తుందిరా" అని తిట్టుకొని ఆ కోపంతో టేబుల్ మీదున్న గాజు గ్లాస్ తీసి నేలకు వేసి గట్టిగా కొడుతుంది. ఆ కోపాన్ని గ్లాస్ మీదకి చూపించేసరికి ఆ గ్లాస్ పగిలి గాజు గాజు ముక్కలు దేశానికొకటి పడింది చూసి, "దేవుడా, ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి. ఈ మెంటలోడితో నాకు మెంటలొచ్చేలాగున్నాయి" అని తిట్టుకుంటూనే చచ్చినట్టు గాజు ముక్కలు క్లీన్ చేస్తుంటుంది. కొన్ని గంటలకి మైథిలితో కలిసి కళ్యాణ్ తనకు శారీస్ సెలెక్ట్ చేస్తుంటాడు. తన ఒంటి మీద శారీస్ వేసి చూసి, ఇలా కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ కట్టబోతుంటాడు. దానికి మైథిలి అడ్డుపడి, "ఆగు, నా క్లాత్స్‌కి నువ్వేమీ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. నా షాపింగ్ బిల్ నేనే కట్టుకుంటాను"
అంటుంది రోషంగా. వీటన్నిటికీ బిల్ ఎంతయిందో తెలుసా? నీ ఒక్క నెల శాలరీ సరిపోదు. ఇంత అమౌంట్ నువ్వు పే చేస్తే తర్వాత అమౌంట్ కోసం నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటాడు. అంత మనీ పే చేయడానికి మనసు భారంగా ఉన్నా కళ్యాణ్తో పెట్టించడం ఇష్టం లేక, అయినా పర్వాలేదు, నేను ఎంత ఇబ్బందులైనా పడతాను, కానీ నా డ్రెస్సెస్కి నువ్వు బిల్లు పే చేయడానికి వీల్లేదు, తప్పుకో అని కళ్యాణ్ కోపంగా పక్కకు నెట్టి కౌంటర్లో తన క్రెడిట్ కార్డుని ఇస్తుంది. ఈ రోషన్కి ఏం తక్కువ లేదు. బిల్ నువ్వే పే చేస్తావని తెలుసుంటే మరో 3 నెలల శాలరీ కూడా ఖర్చు పెట్టించి నేను నిజంగానే మెంటలోని శాడిస్ట్ని అని నిరూపించుకునేవాణ్ణి అంటూ కళ్యాణ్ తన వాలెట్ని పాకెట్లో పెట్టుకుంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి కోపంతో చూస్తూనే చేతికొచ్చిన బిల్లు చూసుకొని ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అంత బిల్లు చేయించినందుకు ఆ ఏడుపు మొహంలోని మళ్ళీ కోపం తెచ్చుకుంటూ కళ్యాణ్ వైపు ఉరిమి చూస్తుంటుంది. ఏంటమ్మా, బిల్లు చూస్తే ఏడుపొస్తుందా అని అడుగుతాడు వెంటకారంగా. ఈహిహి అంటూ పళ్ళు వెళ్ళబెట్టి ఫేక్ స్మైల్ ఇస్తూ అదేమీ లేదు అని అంటుంది. ఇప్పటికే ఆఫీస్ టైంని చాలా వరకు తినేశావు. వెళ్ళబెట్టిన నీ పళ్ళని లోపల పెట్టుకొని నాపై నిప్పులు కురిపిస్తున్న నీ చూపులాపి వెళ్దాం పదా అని మైథిలి చేపట్టుకొని తీసుకెళ్తుంటాడు. రాక్షసుడు లక్షల్లో బిల్లు చేయించాడు అని తిట్టుకుంటూనే వెళ్తుంది. మైథిలి అదంతా గుర్తు చేసుకుంటుండగా, చెప్పవేంటి, ఈసారి ఎవరు కొనిపెట్టారు అని శ్రేయ అనుమానంగా చూస్తూ అడుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, అలాగే లైక్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.